లోక్సభ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో నగదు పట్టుబడింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా మే 30 నాటికి అక్రమంగా తరలిస్తున్న 1100 కోట్ల నగదు, భారీగా ఆభరణాలు సీజ్ చేసింది ఐటీ శాఖ. 2019 ఎన్నికల్లో పట్టుబడ్డ 390 కోట్లతో పోలిస్తే ఈసారి పట్టుబడిన నగదు 182% ఎక్కువ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఢిల్లీ, కర్ణాటకలో అత్యధికంగా అక్రమ నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఒక్కో రాష్ట్రంలో 200 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఆ తర్వాత అక్రమ నగదు పట్టివేతలో తమిళనాడు రెండో ప్లేస్లో ఉంది. తమిళనాడులో 150 కోట్లకు పైగా సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో కలిపి 100 కోట్లకు పైగా నగలు సీజ్ చేసింది ఐటీ శాఖ. దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఓటర్స్ ని ప్రభావితం చేసేందుకు భారీగా నగదు, మద్యం, ఆభరణాలు తరలించారు. దీంతో అక్రమ నగదు తరలింపును అడ్డుకోవడానికి భద్రతా సంస్థలు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఫలితంగా ఈసారి రికార్డు స్థాయిలో అక్రమ నగదు పట్టుకున్నాయి నిఘా సంస్థలు.